అందరికీ నమస్కారం అండి. చింతకాయ తొక్కు చేస్తున్నాను. సింపుల్ అండి. ఇది పచ్చిమిర్చితో పచ్చివి వేయబనక్కర్లేదు. ఇది ఒక టైప్ అనమాట. మనకి నిలవ ఉండాలన్నా ఎక్కడన్నా ఇదివరకు మేము ఓల్డ్ రెసిపీ అండి. ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఊరగాయగా అట్లానే ఉంచుకోవాలన్నా కానీ ఇలా చేస్తాము. చాలా రోజులైతే చేసి మీకు ఒకసారి చూపిద్దామని ఈ స్పూన్ బాగా సాల్ట్ అండి. చింతకాయ తొక్కు ఉప్పు ఉంటుంది కదా, అవసరం లేదు. కొన్ని వెల్లుల్లిపాయలు, కొన్ని పచ్చిమిర్చి, ఇవి కారం ఉంటాయి. మన కారాన్ని చూసేసుకోవాలండి. ఇక ఇవన్నీ కలిపి ఒక చిన్న కాఫీ గ్లాస్లో ఒక అర గ్లాస్ వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇదంతా కూడా ఇక పోపు చూపిస్తాను. పోపు అండి అన్నీ వేసాను, వేగుతున్నాయి. కొంచెం సెల్ ఫోన్ ద్వారానే తీస్తున్నాను, ఒక అందంగా తీయట్లేదనే కానీ పర్ఫెక్ట్ అండి. ఇంకా పోపు పెడుతున్నాను. ఇదే లోపున మనకి మిక్సీ పట్టుకోవడమే. పోపు కరెక్ట్గా వేగిందండి. ఇంతకంటే కూడా ఎక్కువ వేగకూడదు. దీంట్లో పచ్చడి వేసుకొని ఇంకా కలయి పెట్టుకొని కొంచెం సెగ చూపించుకోవాలండి. ఇంకంతే. ఇదండి కొంచెం మగ్గాలి. కొద్దిగా వేడి అనేది సిమ్లో పెట్టేసుకొని ఆ వాటర్ వేసాం కదా, ఇంకా ఇది నెల రోజులైనా ఉంటుందండి. చింతకాయ తొక్కులో వాటర్ వేసినా పాడవదు అసలు. యాక్చువల్గా మనం పప్పులు వేస్తే పాడవుతుంది కానీ అచ్చం చింతకాయ తొక్కు పాడవదు. మామూలుగా అయితే మనకి పాడవుతుంది. ఎక్కడికైనా ట్రావెల్ చేసుకొని పంపించాలి పిల్లలకి అనుకుంటే వాటర్ వేయకుండా రోట్లో దంచండి, బాగుంటుంది. మేము అలానే చేసుకునేవాళ్ళం ఇదివరకు. అసలు ఇలానే చింతకాయ తొక్కు చేసుకోవాలంటే ఇలానే చేసుకుంటామండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ మధ్య సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ మెనీ థ్యాంక్స్ అండి. వంటలు అయితే చూస్తున్నారు కానీ మీతో చూడట్లేదు. హార్ట్ఫుల్ మెడిటేషన్ గురించి చాలా చెప్తున్నాను. అవి అందరికీ ఉపయోగం అండి. ఒకసారి వినండి. మాకు జీవితం ఎంతవరకు ఎప్పుడు వరకు ఉంటామో తెలియదు అనమాట. అది గమనించుకోండి మీరు. బాయ్ అండి.